ఇక్కడ యిర్మీయా బాలుడిగా ఉన్నాడు. తన వయస్సు చాలా చిన్నగా ఉంది. అప్పటికి దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఆయనను ఎప్పుడు ప్రతిష్ఠించుకున్నాడంట? గర్భములో రూపింపక మునిపే ఆయన ప్రతిష్ఠించుకున్నాడు. మనం అనుకుంటాము మనుషులు ప్రతిష్ఠిస్తే వారు ప్రతిష్టమైన మనుషులుగా ఉంటారేమని మనం అనుకుంటాం. కానీ దేవుడు ముందుగానే గర్భములో రూపింపక మునిపే, అంటే రూపించటము అంటే గర్భములో ఆయన చేతులతో మన రూపాన్ని చేయక మునిపే ఆయన ముందుగా ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠించుకున్న తర్వాత గర్భములో రూపించటం జరుగుతుంది. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అని చెప్పినప్పుడు ఈ యిర్మీయా అంటాడు, అయ్యా నేను బాలుడను. బాలుడు అనే వయస్సు ఎంతవరకు అంటే ఒక టీనేజ్ వయసు. టీనేజ్ అనేది ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటే 13, 14, 15, 16, 17, 18, 19. ఈ 13 మొదలుకొని 19 వరకు కూడా టీనేజ్ వయసు. ఇక 20 మొదలుకొని అది యంగేజ్, అంటే యవనస్తుడు అంటారు, కుర్రవాడు. ఇక ఈ 13 సంవత్సరములు మొదలుకొని ఎలా ఉంటుందంటే ఈ వయసు అంతా కూడా 13 సంవత్సరాలు మొదలుకొని 19 సంవత్సరాల లోపు పిల్లలు పాడవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆకర్షణకు వారు లోనవుతూ ఉంటారు. ఇక్కడ ఈ యిర్మీయాతో దేవుడు మాట్లాడుతుంటే, నేను బాలుడనయ్యా, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. ఈయనేమో రాజుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి? రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఈయనేమో ఇతడు బాలుడుగా ఉన్నాడు. ఈయన దేవునితో చెబుతున్నాడు, అయ్యా నేను బాలుడిని, మాట్లాడటానికి నాకు శక్తి చాలదు అంటే దేవుడు అంటున్నాడు, నేను బాలుడను అని నీవు అనొద్దు. నీవు బాలుడు అన్న సంగతి నాకు తెలియక నిన్ను అడుగుతున్నానా అంటున్నాడు దేవుడు. బాలుడు అని తెలిసి కూడా ఎందుకు దేవుడు యిర్మీయాతో చెబుతున్నాడంటే, యిర్మీయా తల్లి గర్భములో రూపించక ముందే ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకు? ప్రవక్తగా రాజుల దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి కానీ, అనేకులను హెచ్చరించటానికి కానీ, ప్రతి విషయంలో కూడా యిర్మీయాను దేవుడు ఎన్నుకున్నాడు. ఎప్పుడు ప్రతిష్ఠించుకున్నాడంట? తల్లి గర్భములో పడక మునిపే, తను ఆత్మగా ఉన్నప్పుడే ప్రతిష్ఠించుకున్నాడు. ఆ మాట చెప్పినప్పుడు దేవుడు చెబుతున్నాడు, నేను నిన్ను పంపువాని యొద్దకు నువ్వు పోవాలి. నేను ఎవరి దగ్గరికైతే నిన్ను పంపిస్తానో అక్కడికి నీవు వెళ్ళాలి. వెళ్ళటమే కాదు, నీకు ఏ సంగతులైతే చెప్పమని చెబుతానో ఆ సంగతులన్నీ కూడా నువ్వు చెప్పాలి. ఆయన వెళ్ళమన్న చోటకల్లా వెళ్ళాలి. ఆయన చెప్పమన్న సంగతులన్నీ కూడా చెప్పాలి. ఎందుకంటే దేవుడు యిర్మీయాను ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి. నీవు బాలుడు అంటున్నావు, పెద్దవారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కాబట్టి వారికి నీవు భయపడవద్దు. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు తోడుగా ఉంటాను.
వారికి నువ్వు భయపడకుండా నేను చెప్పమన్న ప్రతి విషయాలు కూడా వారికి ప్రకటించాలి. అంటే ఇప్పుడు రాజుల మీద, అధికారుల మీద ఇతడు ప్రవక్తగా దేవుడు నియమించుకున్నాడు. ఏ వయసులో నియమించుకున్నాడు అంటే బాల్యము, బాలుడు, బాల్య దశ. బాల్య దశలోనే దేవుడు ఇర్మియాను ఎన్నుకోవడం జరిగింది. ఒకసారి కీర్తనల గ్రంథము 71వ కీర్తన 6వ వచనాన్ని చూద్దాం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గురించి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే అంటున్నాడు ఇక్కడ. అంటే బాల్యము నుండి నాకు ఆశ్రయము నీవే. గర్భవాసినైనది మొదలుకొని, గర్భవాసినైనది మొదలుకొని అంటే గర్భములో నివసించుచున్నప్పటి నుండి కూడా, గర్భములో నివసించిన కాలము మొదలుకొని, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. తల్లి గర్భములో నుంచి నన్ను మరల ఈ లోకానికి తీసుకొచ్చిన వాడవు నీవే. తల్లి గర్భములో నుండి ఒక బిడ్డ బయటికి రావటం అనేది చాలా కష్టంతో కూడిన విషయం. ఆ తల్లి ఆ కుమారుడి కొరకు చనిపోయి బ్రతికినంత పని అవుతుంది. ఆ పిల్లలను కనే సమయంలో ఆ తల్లి చనిపోయి బ్రతికినంత పని అవుతుంది. ఒకనొక సమయంలో తల్లి నొప్పులు పడుతూ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉన్నప్పుడు డాక్టర్లు వచ్చి చెప్పారంట, అమ్మా నీకు ప్రాణాపాయ పరిస్థితి ఉంది, నువ్వు బ్రతకాలి అనుకుంటే బిడ్డను కాదనుకోవాలి, లేదు బిడ్డ కావాలి అనుకుంటే నువ్వు బ్రతకవు, నిర్ణయం నువ్వు చెప్పాలని చెప్పినప్పుడు ఆ తల్లి అందంట, నేను చనిపోయినా పర్వాలేదు, నా కుమారుడిని బతికించమని. అంటే తల్లి అనగానే త్యాగానికి గుర్తు, తల్లి అనగానే త్యాగానికి గుర్తు. ఆ తల్లి ఆ పిల్లల్ని పెంచే క్రమంలో వారి కొరకు ఎన్నో పస్తులు, ఎన్నో ఇబ్బందులు, పిల్లల్ని పెద్ద చేసే సమయానికి ఎంతో కష్టపడుతుంది. కానీ వీరి వెనక ఉన్న వ్యక్తి ఎవరికి కూడా కనపడడు, కానీ ఆయనే దేవుడు. ఈ తల్లి బిడ్డ వెనక ఉన్న ఒక వ్యక్తి, అదృశ్య వ్యక్తి, వీరిని కాపాడుతూ ప్రతి విషయంలో అండగా ఉండే వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. ఆయన దేవుడు. ఆయనట గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవైతివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. ఉద్భవింపజేసిన వాడవు నీవే అంటే తల్లి గర్భములో నుండి నేను 9 మాసాలు తల్లి గర్భములో నివాసించి ఈ భూలోకానికి నన్ను తీసుకొచ్చిన వాడవు నీవేనయ్యా. కాబట్టి నిన్ను గురించి నేను నిత్యము స్తుతిగానం చేస్తాను. అంటే తల్లి గర్భములో నుంచి క్షేమముగా నేను బయటకు వచ్చాను, నన్ను బ్రతికి ఉండేటట్లుగా చేశావు, నన్ను క్షేమముగా నువ్వు బయటికి తీసుకొని వచ్చావు, కాబట్టి ఈ లోకములోనికి తీసుకొని వచ్చావు, కాబట్టి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే అంటున్నాడు భక్తుడు. దావీదు భక్తుడు తన కీర్తనలో ప్రతిదీ కూడా
తన జీవితాన్ని గురించి చెబుతూ ఉంటాడు. అందుకే తన కుమారుడు కూడా జ్ఞానముతో నిండుకొని, తన కుమారుడైన సొలొమోను కూడా జ్ఞానముతో నిండుకొని సామెతలు రాశాడు. 23వ అధ్యాయము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. నీతిమంతులు తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము కలవానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. చాలమ్మ. అంటే నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగుతుందంట. బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనా కూడా ఆ మార్గములో నుంచి తప్పిపోడు. కానీ ఆ కుమారుని వాళ్ళ ఘనత వస్తున్నప్పుడు ఆ తండ్రి కంట అధిక సంతోషం. పుత్రోత్సాహము తండ్రికి. పుత్రుడు పుట్టినప్పుడు పుట్టదు జనులా, ఆ పుత్రుడు విరసంబైనప్పుడు ఎప్పుడు కలుగుతుందంట తండ్రికి ఆనందం? పుత్రోత్సాహము తండ్రికి ఆ పుత్రుడు పుట్టినప్పుడు కలుగుదంట. ఆ పుత్రుడు గొప్పవాడైనప్పుడు, అనేకుల చేత పొగడబడ్డప్పుడు, తను గొప్పగా జీవించినప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుంది. అంటే అలా గొప్పగా బ్రతకాలి అంటే ఏం చేయాలి? అందుకే మాట చెబుతున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండును. అందుకే కదా భక్తుడు అంటాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపమయ్యా, నా త్రోవకు వెలుగు. అంటే నీవెప్పుడైతే హృదయాన్ని దేవునికి ఇస్తావో, నీ హృదయాన్ని దేవునికి ఇస్తావో, అప్పుడు నీ హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మార్గాలు నీ కన్నులకు ఎలా కనపడతాయి? ఇంపుగా. నీ హృదయం దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మార్గాలు ఇంపుగా కనపడతాయి. నీ హృదయం ఆయనకి ఇవ్వనప్పుడు ఆయన మార్గం చాలా కఠినముగా, చాలా కష్టముగా, చాలా ఇబ్బందిగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఆయన అడుగుతున్నది ఏంటంటే హృదయం అడుగుతున్నాడు. తర్వాత మొదటిగా తండ్రికి ఎలా సంతోషం కలుగుతుందంట? నీతిమంతుడిగా జీవిస్తే. కుమారుడు నీతిమంతుడిగా జీవిస్తే ఆ తండ్రికి అధిక సంతోషము కలుగుతుంది. జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందము పొందుతాడు. ఎలా వస్తుంది ఈ జ్ఞానము? ఈ జ్ఞానం అనేది ఎలా వస్తుంది? ఏ అంగడిలో అమ్ముతారా? ఏ షాపులో అమ్ముతారా? ఒక అర కేజీ కేజీ తెచ్చుకోవడానికి? ఇది ఎక్కడ దొరికేది కాదు కదా జ్ఞానం అంటే. ఈ జ్ఞానము దేవుని దగ్గర నుంచి వచ్చేది. అందుకే కదా సొలొమోను ప్రార్థన చేసి అడిగాడు, అయ్యా నాకు జ్ఞానము కావాలి. సొలొమోను ఏమని అడుగుతున్నాడు? నాకు జ్ఞానము కావాలయ్యా, నేను బాలుడుగా ఉన్నాను. 14 సంవత్సరాల వయసులో దాదాపుగా ఆ టీనేజ్ వయసులో రాజు అయిపోయాడు. చిన్న వయసులో బాధ్యత తన మీదకి వచ్చేసింది. అంతమంది ఇజ్రాయెల్ను పరిపాలించాలంటే తన శక్తి చాలదు. ఎవరిని ఆశ్రయించాడు తెలుసా? అక్కడ ఉన్న పెద్దలను ఆశ్రయించలేదు, అక్కడ ఉన్న వారిని ఎవరిని కూడా ఆశ్రయించలేదు. కానీ దేవుడిని ఆశ్రయించి అడుగుతున్నాడు, అయ్యా నాకు జ్ఞానాన్ని ఇవ్వు. ఎందుకు తెలుసా? నీ ప్రజలను పరిపాలించటానికి నాకు జ్ఞానం కావాలి. అంటే నీవు జ్ఞానం ఇస్తే ఎలా మాట్లాడాలో నాకు చేత అవుతుంది, నీవు జ్ఞానం ఇస్తే ఎలా ప్రవర్తించాలో నాకు చేత అవుతుందయ్యా, నాకు జ్ఞానాన్ని ఇవ్వు అని అడిగాడు. అడిగినప్పుడు జ్ఞానము దేవుడు సొలొమోనుకి ఇచ్చాడా లేదా? ఎవనికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల, యాకోబు పత్రికలో కనపడుతుంది ఆ మాట, ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల వాడు దేవునిని అడగాలి. జ్ఞానము కొదువై ఉంటే
ఎవరిని అడగాలి? యాకోబు పత్రిక ఎన్నో అధ్యాయము? 5వ అధ్యాయము చూడండి. యాకోబు పత్రిక మొదట్లోనే ఉంటుంది, మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల వాడు దేవునిని అడగవలెను. జ్ఞానము కొదువుగా ఉంటే ఏం చేయాలంట? ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? సతీష్, ఎవరిని అడుగుతావు జ్ఞానం కావాలంటే? నీకు మీ నాన్న అడుగుతావా? అయితే మిమ్మల్ని అడుగుతావా? నీకేదైనా ఖర్చులు డబ్బులు కావాలంటే వాళ్ళు ఇస్తారేమో, నీకేదైనా వస్త్రాలు కావాలంటే వాళ్ళు ఇస్తారేమో, కానీ జ్ఞానం కావాలంటే వాళ్ళు నీకు ఇవ్వలేరు. జ్ఞానం కావాలంటే ఎవరిని అడగాలి? నువ్వు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అంటే నీవు గొప్పగా బ్రతికేవనుకో, నీవు లోకంలో గొప్పగా బతికితే ఎవరికి సంతోషం తెలుసా? మొదటిగా నీ తండ్రికి అధిక సంతోషం కలుగుతుంది. మొదటి అధ్యాయం 5వ వచనంలో ఏముంది? మీలో ఎవరికైనా సరే జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగాలి, అప్పుడది అతనికి అనుగ్రహించబడుతుంది. నేను రోజు అడుగుతూ ఉంటా, అయ్యా నాకు జ్ఞానం లేదయ్యా, నాకు జ్ఞానం లేదు, జ్ఞానం కావాలని అడుగుతూ ఉంటా. నాకు వాక్యం చెప్పటం రాదయ్యా, వాక్యం చెప్పేటట్లు నాకు జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుతా. జ్ఞానం లోకంలో లోకాశల వైపు తెలివితేటలు చూపించడానికి అడగను నేను. ఆ జ్ఞానము నీ వాక్యాన్ని బోధించడానికి కావాలి నాకు. వాక్యములో ఉన్న మర్మాలు తెలియజేయాలి నీ పిల్లలకు నేను. కాబట్టి నాకు జ్ఞానం కావాలయ్యా అని నేను మోకరించినప్పుడల్లా దేవుణ్ణి అడిగే మొదటి ఆశ, కోరిక అదే. నాకు జ్ఞానాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడుగుతాను. కాబట్టి జ్ఞానము గలవాణిని కనినవాడు వాని వలన ఆనందమునందును. తర్వాత ఆ పిల్లలకు చెబుతున్నాడు దేవుడు, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టాలి. సతీష్, తల్లిదండ్రులు ఏం చేయాలి? ఏడిపించాలా? ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాలి. నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. బుద్ధిగల కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టి, బుద్ధిహీనుడు తల్లికి దుఃఖము తెప్పించు. అంటే తల్లికి తండ్రికి దుఃఖం తెప్పిస్తున్నాడా అంటే బైబిల్ చెప్తుంది వాని గురించి బుద్ధిహీనుడు అంటుంది. కానీ నా తల్లిని కానీ తండ్రిని కానీ ఏం చేయాలంటే పిల్లలు ఏం చేయాలి? సంతోషపరచాలి. పిల్లల వలన తల్లిదండ్రులకు, మా అమ్మ చెప్పుకుంటూ ఉంటుంది అందరిది, మమ్మ నాకే బాధ లేదు, నాకేందుకు నా పిల్లలు ఉన్నారని చెప్పుకుంటుంది గొప్పగా. నా పిల్లలు ఉండాలని గర్వంగా చెప్పుకూడదు, నా పిల్లలు చూడటానికి నన్ను ఉండరు, నాకే ఇబ్బంది లేదని చెప్పుకుంటుంది మా అమ్మ నా గురించి, మా తమ్ముడు గురించి కానీ నా గురించి. అంటే ఎందుకు చెప్పుకుంటుందంటే మా బాధ్యత ప్రకారం వారు మమ్మల్ని కన్నారు కాబట్టి ఆ తండ్రిని ఎంతే గౌరవించుకుంటూ వచ్చాము, తల్లిని కూడా అలాగే గౌరవిస్తాము, చూస్తున్నాం. కాబట్టి ఆ తల్లి చెప్పే సాక్ష్యాన్ని బట్టి ఈ పిల్లలకి ఏం కలుగుతుంది? బయట ఏం కలుగుతుంది? గొప్పతనం వచ్చేస్తుంది. ఆ తల్లికి సంతోషం కలుగుతుంది. అంటే కనిన తల్లిని తండ్రిని ఏం చేయాలి? పిల్లలు సంతోషపెట్టాలి. తర్వాత సంతోషపెట్టడమే కాదు, ఇవన్నీ కనుక నువ్వు చెయ్యగలవు అంటే ఎలాగంటే మొదటిగా నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు ఆయన మార్గాలకు, అప్పుడు నీ హృదయం ఎప్పుడైతే ఇస్తావో ఆయన మార్గాలు నీ కంటికి ఎలా కనపడతాయి అంట? ఇంపుగా కనపడతాయి. ఆయన మార్గములన్నీ కూడా నీకు ఇంపుగా కనపడతాయి. ఎప్పుడైతే నీ హృదయం ఆయనకి ఇవ్వవో ఆయన మార్గాలు చాలా కష్టంగా ఉంటాయి. ప్రార్థనకు రావాలంటే బాధ, వాక్యం వినాలంటే బాధ, దేవుని సన్నిధిలో పని చేయాలంటే బాధ. కారణం నీ హృదయము ఆయనకి ఇవ్వలేదు. నీ హృదయం ఆయనకి ఇచ్చుంటే చాలా ఇంపుగా సంతోషముగా
దేవుని సన్నిధిలో నువ్వు గడపగలుగుతావు. కాబట్టి వాక్యములో ప్రతి విషయము కూడా దేవుడు పొందుపరిచి ఉంచాడు. ఇర్మియాతో చెప్తున్నాడు, నీవు బాలుడు అని అనవద్దు ఇర్మియా, నేను వెళ్ళమన్న చోటకల్లా నువ్వు వెళ్ళాలి, నేను ఏ మాటలైతే చెప్పమంటానో నువ్వు అన్నీ కూడా చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే దేవుడు ఇర్మియాను ఎప్పుడు ప్రతిష్ఠించుకున్నాడంట? గర్భములో రూపింపబడక మునిపే. రూపించినా కాదు ఆయన నిర్ణయాలు తీసుకునేది. నీ గురించైనా నా గురించైనా కూడా ఆయన నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటాడో తెలుసా? గర్భములో రూపింపబడక మునిపే. 119వ కీర్తన 119వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట వలనే కదా. అంటే ఇప్పుడు నీ వయసు ఎంత సతీష్? ఎన్ని వచ్చినాయి? 14 వెళ్ళి 13 వచ్చినాయి, 15 వచ్చినాయి. అంటే నీ కళ్ళకి ఈ లోకం ఎలా కనపడదు తెలుసా? ఎలా కనపడదు తెలుసు ఈ లోకం? అంటే నేను దాటి వచ్చాను కాబట్టి చెప్తున్నా. ఈ లోకం నీకు చాలా అందంగా కనపడుతుంది. నువ్వు చూసేదంతా కూడా ఒక భ్రమ, కానీ నీకు అది నిజంలా కనపడుతుంది. ఆ వయసులో తప్పులు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ వయసులో ఎలా ఉండాలి తెలుసా? ఆ వయసులో గనక దేవునికి నీ హృదయాన్ని ఇస్తే, వాక్యము గనక నీ హృదయంలో భద్రపరుచుకుంటే, నీవు చెడు నడతలో పోవాలన్నా సరే ఆ నడత పరిశుద్ధపరచబడుతుంది. ఎందుకంటే హృదయంలో వాక్యం ఉంది కాబట్టి. తర్వాత దేవునికి ప్రార్థన చేయాలి తెలుసా? ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? యవ్వన కాలం వచ్చిన వారందరూ కూడా ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? 119వ కీర్తన 36వ వచనం. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. చలం అంటే లోభము తట్టు కాక. లోభము అంటే లోభము తట్టు అంటే లోకము, లోకాశలు, లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ, జీవపుడము. కాబట్టి లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయమును తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా. అంటే లోభము, లోకములో ఏముందంట? వ్యర్థము. లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థమైంది ఉంది. వ్యర్థమైన వాటిని చూడకుండా అయ్యా నా కన్నులు తిప్పి. ఎందుకంటే నీ సొంతగా నీ కన్నులు తిప్పి వేసుకోవటం నీ వల్ల కాదు. నీ దేహాన్ని నీ ఆధీనంలో తెచ్చుకోవడం నీ వల్ల కాదు. కాబట్టి నీ హృదయంలో వాక్యం ఉందనుకో, నీ మనసు దేవునికి ఇచ్చున్నావు అనుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. ఒకవేళ చెడు వైపు నీ కన్నులు వెళ్ళాలి అనుకుంటే వెంటనే ఏం చేస్తాడు? నీ దృష్టిని మార్చివేస్తాడు. నీ లోపల వాక్యం ఉంది వెంటనే వాక్యం నేనేం చేస్తుంది? గద్దిస్తుంది. నీ హృదయంలో ఉంచబడిన వాక్యం నేను గద్దిస్తుంది. అప్పుడు వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులు తిప్పివేయబడతాయి. అంత మాత్రమే కాదు, ఆయన మార్గములు నడుచుకొనుటకు నిన్ను ఆయన బ్రతికిస్తాడు. అయితే ఆయన ఇచ్చిన వాక్యం అంట మనుషులలో దేవుని భయమును పుట్టిస్తుంది. వాక్యము నీ హృదయంలో ఉంటే తప్పు చేయటానికి భయపడతాం. వాక్యము నీ హృదయంలో లేదనుకో, తప్పు చేయటానికి ఎంత మాత్రము కూడా నీవు వెనకాడ. 119వ కీర్తన 36వ వచనం. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా
నా కన్నులు తిప్పివేయము, నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను ఎందుకు బ్రతికించమని అడగాలి దేవుణ్ణి? నీ మార్గంలో నడుచుకోవాలంటే నన్ను ఈ లోకంలో బ్రతికించయ్యా అని అడగాలి. అంటే ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి దేవునికి? వ్యర్థమైన వాటిని చూడకుండా, లోభము తట్టు కాకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా నీ శాస్త్రముల వైపు, అంటే దేవుని యొక్క వాక్యం వైపు చూసేటట్టు నా కన్నులు తిప్పాయి అని అడగాలి. తరువాత నన్ను కన్న నా తల్లిదండ్రులు సంతోషపెట్టేటట్టు అట్టి మనసును నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయాలి. తర్వాత నాకు జ్ఞానము లేదు ప్రభువా, నాకు జ్ఞానాన్ని ఇవ్వయ్యా అని ప్రార్థన చేయాలి. ఈ 3 ప్రార్థనలు గనక నువ్వు చేయగలిగితే, నువ్వే కాదు ఇక్కడున్న యవనస్తులందరూ కూడా చేయగలిగితే, మిమ్ములను దేవుడు ఎలా నియమిస్తా అంటే ప్రవక్తలుగా నియమిస్తాడు. ఇర్మియాను ఎలాగైతే ప్రవక్తగా నియమించి రాజుల ఎదుట, అధికారుల ఎదుటకు నిలబెట్టాడో ఆ విధంగా నిలబెట్టి నిన్ను వారిని శాసించేటట్లు చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? నీవు దేవునికి నీ హృదయంలో చోటిచ్చావు కాబట్టి, ఆయన ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందుకున్నావు కాబట్టి, మొదటిగా నీ లోకములో నీవు కనిన నీ తల్లిని నీ తండ్రిని సంతోషపెడుతున్నావు కాబట్టి. తల్లిని తండ్రిని సంతోషపెడితే ఏమనుకుంటారు చూసినోడు? అట్లాంటి కొడుకుని కన్నాడు. తల్లిని తండ్రిని అంత ఆనందం చూసుకుని. అదే ఆ తల్లిని తండ్రిని తిడతా ఉన్నాడుకో, ఎట్లాంటి కొడుకుని కన్నారు, ఎట్లాంటి కొడుకుని కన్నారు, ఎట్లాంటి వాడు ఉంటే అంత అనుకుంటాం కదా. కాబట్టి మంచిగా బ్రతుకుతుంటే తల్లిదండ్రులను చూస్తున్నాడు అనుకో, వాళ్ళని ఆనందపరుస్తున్నాడు. ఏమనుకుంటారు? ఇట్లాంటోడు ఒక్కడైన చాలు కుటుంబంలో, ఇట్లాంటోడు ప్రతి కుటుంబంలో ఉండాలి అనుకుంటారు. కారణం ఏంటంటే దేవునికి హృదయాన్ని ఇవ్వాలి, దేవునికి హృదయాన్ని ఇవ్వాలి, జ్ఞానము కొరకు ప్రార్థన చేయాలి. లోభము తట్టు కాక ఆ కనులు చెడు వైపు వ్యర్థమైన వాటిని చూడకుండా తిప్పివేయమని ప్రార్థన చేయాలి. తర్వాత తల్లిని తండ్రిని సంతోషపెట్టేటట్టు అట్టి మనసునేమని